నంద్యాల మండలం చాబూరు గ్రామ పరిధిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మసీదు నిర్మాణం కూల్చేందుకు రెవెన్యూ ఇరిగేషన్ పోలీస్ అధికారులు సిద్ధం కావడం ఉద్రిక్తతకు దారితీసింది. వంక పోరంబోకు స్థలంలో మసీదు నిర్మించారని అధికారులు తొలగించేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ముస్లింలు ఆందోళనకు దిగారు. రంజాన్ పండుగ పూర్తి అయ్యాకే తాము తొలగిస్తామని చెప్పినా అధికారులు వినడం లేదని ముస్లిం పెద్దలు చెబుతున్నారు. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. కాబోలు ఉందిరా మళ్ళీ అలగడ్డ చేద్దాం అనుకున్నావా? వారండి ప్రశాంతంగా ఉంది. చాబోలంటే మంచి పేరు ఉంది, కనబడతారా అట్లా చెడగొట్టాలంటే మేము ఎందుకు చేస్తాం? మళ్ళీ అదే కదా ఇప్పుడు చాబోలు నిన్నటి వరకు ఉన్న చాబోలు ఈ రోజు అట్టే ఉండాలంటే మేము రాకూడదు. ఎవరు మేము రాకూడదు తీసేసుకోవాలా? తీస్తామనే మా దగ్గర మేము తీయమని నాకు లేదనే కదా సార్. ఎవరు నేను పెట్టాలంటే ఊరు అగ్గిలు వేసిపోతుంది. నాకు మా సమస్యలు నీకే అంటే తీసుకురాదు, నాకు అవసరమే లేదు. అంతవరకు 10 కాలే అందరి డిపార్ట్మెంట్ వచ్చింది. మీరంతా మేము మాట్లాడదాం. మీరు అది కూడా తీస్తే ఎట్లా కాదు ఉండదు చెప్పండు. మీరంతా పక్క పోతే కనీసం మేడం మనం పక్క నడుగురు మీరంతా ఎవరా పోతాయా? పొరపాటు వచ్చి మేమేమంటే మేడం రిక్వెస్ట్గా ఇంత పండగ ఉంది నమాజ్ చూసుకుంటాం మీరు పెట్టండి లేదు సార్ పండుగ కోసం వేసుకున్నాం సార్. ఓల్డ్ విజయం అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. ఇది మేము ఇక్కడ కొంచెం మసీదు వేసుకోవాలని ఏర్పాటు చేసుకున్నాము. అది స్థలంలో ఉంటే మేము కొలత వేసుకుండా కొంచెం పొరపాట్లు చేసుకున్నాము. వేసుకుంటే కొంచెం వేరే సర్వే నెంబర్లకి 1 సెంటు అట్లా పడింది, సెంట్ వేసింది. ఇంకా మేము ఏం చేసినామంటే అది కొంచెం తీసేయాలని రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చారు, కొలతలు వేసిపోయినారు. వేసిపోయిన తర్వాత ఇంకా మేము ఇట్లా ఉందన్నా మీరు తీసి లోపల వేసుకోవాలా అన్నారు. సరే మంచిది మేము వేసుకుంటాము. మాకు కొంచెం పండగ టైం, ఇది పండగ టైం కాబట్టి కొంచెం ఇంత పండగ అయిపోయిన టైం ఇస్తే మేము అవతల వేసుకుంటాము. ఈ నమాజ్ మొదలు పెట్టుకున్నాము, పెట్టకపోతే ఒకవేళ తీసి పడేస్తాము. పెట్టుకున్నాం కాబట్టి తొందరలోనే పూర్తి చేసుకుని పండగ అయిపోతే తీసేస్తామని సార్ వాళ్ళకు అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటుంటాం. అది 28 సర్వే బంజారీ వంగపురం మేము వేసుకున్నాం. వేసుకుంటే అది నిన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ కొలత వేసాము. వేస్తే 1 సెంటు వచ్చింది ఇంట్లోకి. మన దాంట్లో తీసారంటే తీసిస్తున్నాము. కొంచెం పండగ ఉంది, మాది పొరపాటు అయింది, కొంచెం కొలత చేసుకుంటే సరిపోవు అని చెప్పేసి. ఇంకోటి టెంపర్మెంట్ సెట్ ఇది తాతలు తీసేసేది, బయటకు పోనీ ఇబ్బంది పడకుండా నమాజ్ చేశాను.
ఇది ఎవరికైనా పబ్లిక్ ఇబ్బంది అవుతుందా మరి? ఎవరికి ఇబ్బంది కాదు, మరి ఎందుకు తొలగించాలంటారు? ఎవరికి ఇబ్బంది కాదు, ఎవరికి ఇబ్బంది కాదు, ఎవరికి హాని లేదు, ఎవరికి లేదు, దీనివల్ల ఎవరికి లేదు. సర్వే నెంబర్ 28 చాపల గ్రామంలో 4 ఎకరాల 18 సెంట్లు వాగుపురంకు సంబంధించిన దీని పక్కనే పట్టా ల్యాండ్ ఉండడంతో వాళ్ళు అనధికారికంగా ఒక షెడ్ నిర్మించడం జరిగింది. వాళ్ళని విచారించగా ఇమీడియట్ గా ఎవిక్షన్ చేయాలన్నప్పుడు అది పొరపాటున పట్టా ల్యాండ్ అనుకొని మేము షెడ్ నిర్మించడం జరిగింది. బట్ మేము ఇమీడియట్ గా తొలగిస్తాము, కానీ ప్రార్థన జరుగుతుంది కాబట్టి మేము ప్రార్థన చేస్తామని అన్నారు. కానీ అది చెప్పాము, వాళ్ళు వినుకున్నారు, కొంచెం టైం అడుగుతున్నారు. బట్ ఏ విధంగా వాళ్ళు కన్విన్స్ చేసి మేము షెడ్ ఎవిక్షన్ చేయించేసి క్లియర్ ఎంక్రోచ్మెంట్ ఫ్రీ చేస్తామని చెప్తున్నారు. కట్టేటప్పుడు ఏమన్నా ఇంటిమేషన్ చేశారు? లేదు, అది ఓవర్ నైట్ లో జరిగిన, అంటే ఒక టైం పీరియడ్ లో తెలియకుండా జరిగిపోయింది. వాళ్ళకి మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు. జరిగేటప్పుడు అది షెడ్ నిర్మించినాక మేము ఇమీడియట్ గా మా తలార్లు ఇన్ఫార్మ్ చేయడం, ఆ విఆర్ఓకి ఇన్ఫార్మ్ చేయగానే మేము పంపించాము. ఇమీడియట్ గా మేము కూడా నిన్ననే వచ్చి సమాచారం తెలుసుకొని వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళతో మాట్లాడాక వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యి, లేదు మేము పొరపాటున అది పట్టా ల్యాండ్ అనుకొని వేసాము, అందుకని మేము బౌండరీస్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ఆ బౌండరీస్ ఫిక్స్ చేశాక దానికి అనుగుణంగా షెడ్ నిర్మాణము తీసేయించి ఎవిక్షన్ ఫ్రీగా చేస్తాం.